BR9 న్యూస్ ఛానల్కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన గెలుపును ప్రత్యక్షంగా ఆస్వాదించడానికి డైరెక్ట్గా ఆనంద సంబరాలు జరుపుకోవడానికి ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఈ రోజు సామర్లకోట చేరుకుంటున్నారు. రాత్రి 9 గంటలకు సామర్లకోట రైల్వే స్టేషన్లో వందే భారత్ ద్వారా వస్తున్నట్టు ఆయన జనసేనకు తెలియజేశారు. ప్రతి జన సైనికునికి నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రేపు ఒక అద్భుతమైన రోజు, రాష్ట్ర చరిత్రలోనూ ఒక సువర్ణాధ్యాయం. అద్భుతమైన విజయంతో 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకుంటున్నారు. అద్భుతమైన చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన ఏర్పడుతుంది. అలాగే జనసేన అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు ఊహించని మెజారిటీతోటి పిఠాపురం నుంచి ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెడతారు. కొదమ సింహం అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది. శత్రు వర్గాలు, వైరు వర్గాలన్నీ గడగడ ఒడిగే రోజులు ఇంకొక 24 గంటలే ఉన్నాయి. సో అసెంబ్లీలోకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క కొణిదెల సింహం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము పూజలు అవి చేసుకుని ఫస్ట్ టైం 20 సంవత్సరాల తర్వాత వందే భారత్లో మా కూటమి అభ్యర్థుల ఘన విజయాన్ని కళ్ళారా చూడాలని బయలుదేరి వెళ్తున్నాం. సో మీరందరూ వందే భారత్ రాజమండ్రి, అలాగే ఏలూరు, సామర్లకోటలో అవుతుంది. జన సైనికులు, వీరాభిమానులు అందరూ వచ్చి మమ్మల్ని అభినందించారు. మీ అందరి స్ఫూర్తి మాకు కావాలి, మీరందరూ రావాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ.